ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మేడం వీళ్ళకి కేసు ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకుందాం ఒక రకంగా. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లో అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, బెడ్ రీడన్ 2-3 months, 2 పిల్లలు ఉన్నారు. అప్పటిదాకా మంచోడే. మేబీ అది మాస్క్ మంచితనం. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక క్రుయాలిటీ, ఒక చెడు ఉంటుంది. అది సిచ్యుయేషన్ బట్టి బయటకు వస్తుంది. సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా బయటికి రాకపోతే అతను ఉత్తముడే. మంచి హస్బెండ్ అని ఈవిడ ఏదైతే ముద్ర వేసిందో అది పర్ఫెక్ట్గా సరిపోయేది. సిచ్యుయేషన్ రాగానే అంటే భార్య ప్రెగ్నెన్సీ అని చెప్పి 2-3 months డెలివరీకి వెళ్తే ఎవరినో గోకేయడం, లేకపోతే భార్య బెడ్ రీడన్ పడింది కాబట్టి సర్వీస్ చేసింది, చాలా అద్భుతంగా సర్వీస్ చేసిందని వెళ్ళి ఆ అమ్మాయిని వాడేసుకోవడం, ఇది మంచితనమే కాదు. ఉన్న మాస్క్ని రివీల్ చేసి అసలు రాక్షసత్వం బయటకు వచ్చింది. అది ఒకసారి జరిగింది అంటే ఆవిడేదో మనం తిట్టి మనం మాట్లాడడానికి ఉండేది. కంటిన్యూ చేశాడు, 6 months నుంచి కంటిన్యూ చేశాడు. ఆవిడ అవసరం కోసం ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. ఎందుకంటే ఆవిడకు ఒక కుటుంబం లేదు, ఒక షెల్టర్ లేదు, ఒక ఇల్లు లేదు, ఓదార్చే మనిషి లేడు. అంతకుముందు భర్తతో విడిపోవడం అనేది ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. ఆ టీ షాప్ పెట్టుకొని ఆ అవకాశంలో ఈయన ఒకడు దొరికాడు. వీళ్ళ ఇల్లు దొరికింది, మంచిగా సర్వీస్ చేసింది. ఇలా సర్వీస్ చేస్తూ కొంతమంది దొంగతనాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇగో కొంతమంది ఇట్లా హస్బెండ్ లైన్లో పెట్టి ఆళ్లే పెళ్లిళ్ళు చేసుకుని భార్యలను బయటకు తరిమేసే వాళ్ళు ఉంటారు. ఆవిడకి ఆ ఇంటెన్షన్ ఉంది చూసారా, అది ఎంత గొప్పగా చెప్తుందంటే, నేనేమన్నా భార్యను వదిలేసి నాతో ఉండమని చెప్పానా, ఇద్దరితో ఉండమన్నానండి అంటుంది. అసలు ఈవిడికి ఏ హక్కు ఉందని ఇద్దరితో ఉండమంటది? తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని ఒక మాట అనట్లా. ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకుంది? ఆవిడ స్వార్థానికి తెచ్చుకుంది. ఒక పిల్లకి ఆల్రెడీ దేవుడు అన్యాయం చేస్తే, నమ్ముకున్న భర్త అన్యాయం చేస్తే, ఫోన్ లేని ఇంట్లో షెల్టర్ ఇచ్చి చక్కగా ఒక అక్కలాగా చూసుకుంటూ ఒక శాలరీ ఇచ్చి, ఆవిడకి ఏం జరిగినా నిజంగా వీళ్ళిద్దరూ చూసుకునేవాళ్ళు. ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఆవిడ వదిలేమన్నానంటే నీకే హక్కు ఉంటుందని. చట్ట ప్రకారం మీకే హక్కు లేదమ్మా. అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా తిరిగేయడం అని కాదు. అక్రమ సంబంధాలు అమ్మాయి తలుచుకుంటే ఇప్పుడు ఈరోజు మీ ఇద్దరిని జైలుకి పంపించవచ్చు. ఇంట్లో కూర్చొని మీ ఇద్దరు మోసం చేసేస్తే అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ కాబట్టి మేము ఇద్దరం తిరుగుతామండి అంటే ఏ కోర్టు యాక్సెప్ట్ చేయట్లా. అవసరం కోసం ఆవిడ చేసిన పని. ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రాసెస్ ప్రకారం ఆవిడ మాట్లాడాలి అంటే కనుక ఈ కేసు ప్రొసీడింగ్స్లో ముందు ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే అతనికి అవసరం కూడా లేదు. అతనికి ఏది కరెక్ట్ అని బ్రెయిన్లో కరెక్ట్గా తెలియదు మేడం. తెలియని వ్యక్తికి కౌన్సిలింగో లీగాలిటీయో ఇవన్నీ అంటే కొన్ని బ్రెయిన్ వర్కౌట్ లేదు. అతనికి నేను మంచోడిని, నేను ఉత్తముడిని, నేను వీళ్ళిద్దరితో తిరిగాను అంటున్నాడు. కానీ ఇదే పని వాళ్ళ భార్య చేస్తానంటే యాక్సెప్ట్ చేయట్లా. అదే పని రేపు పొద్దుట వాళ్ళ పిల్లలు చేస్తానని యాక్సెప్ట్ చేయడు, ఆవిడ చేస్తానని యాక్సెప్ట్ చేయడు. ఈయనే పర్ఫెక్ట్, ఏం చేసేదే శాసనం, ఏం చేసేదే నిజం, ఈయన చేసేదే కరెక్ట్. తప్పు మాట్లాడద్దు అంతే. ఇక్కడ ఎవరికన్నా చెంప పగలగొట్టాలంటే ఈవిడికి. ఎందుకంటే అరే బాయ్ ఉండయ్యా నువ్వు మాట్లాడొద్దుండు. ఎందుకు అంటే నిజంగా మన ఇండియాలో 90% స్త్రీల పరిస్థితి ఇప్పుడు, ఆవిడ ఆల్రెడీ ఆరోగ్యపరంగా డిపెండెంట్గా ఉంది. 2 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరినీ పోషించుకుంటూ నేను బయటికి వెళ్ళి ఈయన మీద కేసులు వేసి ఎలా బతకాలి? నా ఇల్లు, నా భర్త, నా కుటుంబం, ఈయన లేకపోతే నాకు గతి లేదు అని ఈవిడ అనుకోవడం వల్ల, ఈవిడ ఆ స్టేజ్లో ఉందని ఆయనకి తెలియటం వల్ల ఆయన నాకు ఇద్దరు కావాలి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఆప్షన్ బాల్ ఎవరి గ్రౌండ్లోకి వచ్చింది? ఈవిడ గ్రౌండ్లోకి వచ్చింది. అతను నాకు ఇద్దరు కావాలన్నప్పుడు ఆవిడ విడగొడతావా లేదా? ఎందుకంటే ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడే మీరు ఇప్పుడు విడగొట్టినా నేను బయటకు వెళ్ళి కలుస్తానండి, జైలుకి వెళ్ళొచ్చి కూడా ఆవిడతో కలుస్తానండి అంటున్నాడు. అప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? మమత గారు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తితో నేను కలిసి ఉండాలా వద్దా? నాకు చట్ట ప్రకారం ఉన్న హక్కులేంటి? అమ్మ మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, మా వరకు ప్రయత్నం మీరు చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీ హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉందో. ఇద్దరు కావాలని అడగటం చట్ట ప్రకారం కానీ మా హిట్ టీవీ షో ద్వారా కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇలా కలిపి పంపించడం మా వల్ల కాదు, మేము కలిపి పంపించాం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఎందుకంటే అతని బ్రెయిన్ ఆల్రెడీ చిప్పు దొబ్బింది. ఇప్పుడు మీకు కరెక్ట్ గా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ఏముందో మీరన్నా కరెక్ట్ గా వినండి. ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండాలా లేదా? ఇతను మేము ఇప్పుడు అమ్మాయిని కట్ చేసి పంపించినా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత నేను కలుస్తానండి అంటున్నాడు. మా ఆవిడ్ని ఒప్పించుకుంటానండి అంటున్నాడు. మేబీ ఆవిడ కాస్త కౌన్సిలింగ్ ఇస్తే ఆవిడ వాల్యూ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఆవిడకి అర్థమవుద్ది. లా అండ్ ఆర్డర్ ప్రకారం, సమాజం ప్రకారం ఆవిడ స్టేజ్ ఏంటి, ఆవిడ ఏ సీట్లో కూర్చుందో ఆవిడకి తెలుసు. కానీ లైసెన్స్ ఉన్న వ్యక్తి మీరు మాత్రమే. మీరు తలుచుకోవాలి ఇప్పుడు ఇలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా. ఉండాలి అనుకుంటున్నానండి అంటే ఆవిడ కట్ చేసి పంపించిన వెనకాల సీక్రెట్గా దొరికింది. నువ్వు కూడా
నాకేమీ తెలియలేదని మాస్క్ వేసుకుని మీ ఆయనతో గడిపి లేదు ఇలాంటి వ్యక్తితో ఇట్లా మూర్ఖుడితే నేను ఉండకూడదు అనుకుంటే నీ వాల్యూ తెలిసే వరకు మీరు లీగల్గా ఫైట్ చేయండి అమ్మా. ఈ రోజుల్లో మెయింటెనెన్స్ కేసులు చాలా సూపర్గా ఆర్డర్స్ వస్తున్నాయి. నువ్వు తలుచుకుంటే మా హిట్ టీవీ ద్వారా మేము లీగల్ సపోర్ట్ పూర్తిగా ఇస్తాం. మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉంది కదా, ఆవిడ ఒప్పుకుంటుంది, ఆల్రెడీ కోర్టుకు వస్తుంది. ఈ ఇంట్లో పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకున్నదందుకు మీరు వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు ఫైట్ చేసే రైట్స్ ఉంటాయమ్మా. పిల్లలకి మీకు మీ ఆరోగ్యం బాగోదు, మెడికల్ రిసిప్ట్స్తో సహా మీరు మెయింటెనెన్స్ వసూలు చేసుకోగలుగుతారు. డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయొచ్చు. మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో అది ఆల్రెడీ మీ హస్బెండ్ ఓన్ హౌస్ అమ్మ, దాన్ని ఖాళీ చేయకుండా అతన్ని బయటికి పంపించేసే రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళిద్దరూ బయటికి పోయి టీ దుకాణమే పెట్టుకుంటారో చెప్పుల దుకాణమే పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఆవిడ కట్ చేయడానికి మేము చూస్తున్నాం కానీ ఆయన మారడు. ఆవిడ బాగానే ఉంది, ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకుంటుంది, నువ్వు బాగానే ఉన్నావు. ఆయన మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాలి మేడం. అమ్మ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారో తెలుసా? స్టేషన్ లో పెట్టండి మేడం, స్టేషన్ లో పెట్టడం కోసమే నేను మాట్లాడుతున్నా. పెట్టండి. మా ఆయన స్టేషన్ లో ఒక్క నిమిషం, మీలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే అమ్మో మా ఆయన స్టేషన్ లో పెట్టొద్దండి, మా ఆయన మీద కేసులు వేయొద్దండి, ఆయన బంగారం లాగా మారిపోవాలండి. అలా మారడం కుదరదు, ఎందుకంటే మీ ఆయనకి అంత బ్రెయిన్ లేదు. మీరు పనిష్ చేయాల్సిందే అతన్ని. ఇప్పుడు నేను చెప్పిన 3 కేసెస్ మీరు ఫైల్ చేయడానికి రెడీగా ఉంటే అతను కోర్టుల చుట్టూ తిరగలేక రియలైజ్ అయ్యి మీ వాల్యూ పిల్లల వాల్యూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతే మేడం, చేయాలి. ఈ ప్రొసీడింగ్స్ లో మనం లీగల్ గానే అతనికి కొంత క్లారిటీ ఇచ్చి కౌన్సిలింగ్స్ కోర్టుల చుట్టూ తిప్పితే మేడం అక్రమ సంబంధాలు ఎంత హ్యాపీగా ఉంటాయో వన్స్ ఒకసారి వాటికి సంబంధించి కేసులు ఫైల్ చేసినాక వాళ్ళ లైఫ్ కూడా అంత దరిద్రంగా ఉంటుంది. నెక్స్ట్ ఆ అమ్మాయి కొంత సార్తో మాట్లాడినాక కాస్త రియలైజ్ అయ్యారు, నాకేదో న్యాయం చేసేయండి అంటున్నారు. మేబీ మనం మమతా గారితో మాట్లాడి ఆవిడకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించి ఆవిడ ఆల్రెడీ ఇండివిడువల్గా బతకగలదు, టీ కొట్టు పెట్టుకుని ఆవిడ ఇండివిడువల్గా ఉండగలదు. ఇతనితో ఉండడం అనేది వేస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇద్దరం కలిసి ఉంటామని అంటే ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా. సమాజంలో రేపొద్దున పుట్టే పిల్లలకి ఇలాంటి తండ్రిని ఇవ్వడం చాలా దారుణం. ఆల్రెడీ భర్త ఉన్నాడు, పోయాడు అనుకుంటావు, ఏం చేసుకుంటావు? పిల్లలు కావాలి అనుకుంటే మీరు కనే హక్కు మీకు ఉంటుంది. కానీ అలాగే మీరు మెయింటెనెన్స్ కేసు కూడా వేయొచ్చు పిల్లల కోసం, అర్థమవుతుందా? అప్పుడు వీడిని మీరు ఈవిడ అందరూ కలిసి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే స్త్రీ చేసినా తప్పే, జెంట్స్ చేసినా తప్పే అనే జ్ఞానం అప్పుడు వస్తుంది. ఆయన దృష్టిలో జెంట్స్ తప్పు చేయొచ్చు, నేను భర్తని, నా ఇష్టం, మా ఆవిడ తప్పు చేస్తే కొడతా. ఇంత దారుణంగా మాట్లాడే వ్యక్తికి కనీసం మీరు చేసిన మిస్టేక్కి మీకు మానవత్వం అంటూ ఉంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి, అమ్మాయి లైఫ్లో నుంచి వెళ్ళిపోండి. అటువంటి వ్యక్తిని మీరు ఎంటర్టైన్ చేయొద్దు దయచేసి. మీకు ఏదైనా సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము మమతాతో మాట్లాడతాము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. ఈవిడికి లీగల్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం. అది సునీత గారు. సో డాక్టర్ గారు చెప్పింది విన్నారు, మేడం చెప్పింది విన్నారు, మరి ఏమనుకుంటున్నారు ఇంకా మీరు? బ్రతుకు నేను బ్రతుకుతాను మేడం, నన్ను వదిలేయండి. మేము వదలటానికి ఏముందమ్మా, మేము ఎప్పుడో వదిలేసాం. అతను వదలాలి నిన్ను. ఒకప్పుడు ఇందాక మేము వదిలేయడం కాదమ్మా, అతను వదిలేయాలి, అతను నిన్ను వదిలేయాలి. అతను బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నీతో రీకనెక్ట్ అవుతే నువ్వేం చేయబోతున్నావు అది చెప్పు. రాణిస్తావా బయట ఎక్కడైనా? లేదు సార్. చెప్పించి కొడతాగా? కొడతాను సార్. రైట్, ఓకే. ఆవిడ రియలైజ్ అయింది చక్కగా. కనీసం థ్యాంక్స్ అమ్మా, మా స్టేజ్కి మాకు రెస్పెక్ట్ ఇచ్చావు. ఒక అమ్మాయి జీవితం నువ్వు తప్పు చేసిన దానికి నిలబెట్టినట్టు లెక్క ఒక రకం. జాగ్రత్త. అది హరి. సో డాక్టర్ గారు చెప్పింది విన్నావు, మేడం చెప్పింది విన్నావు, ఇదో ఆవిడ దారి ఆవిడ చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు? నువ్వు గనక మీ ఆవిడ చెప్పింది వినకుండా ఇలాగే వితండవాదన కనుక చేసినట్టయితే బొక్కలో దోయించే పని మేడం చూసుకుంటారు. ఎటుగా అసలు ఎవరు ఉండరు ఇంకా. నీకు ఇద్దరు కావాలన్నారు కదా, ఒక్కరు కూడా ఉండరు ఇంకా. నన్ను ఏం చేయమంటారు మేడం చెప్పండి? ఆవిడ వదిలేసి నీ భార్యతో ఉండు. ఒకవేళ నువ్వు అట్లా ఉండలేదు అంటే ఆవిడ మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము లీగల్ గా ఆవిడ సపోర్ట్. అది ఓకేనా? జాగ్రత్త నాన్న. సో అదే హరి, ఏమంటావు? సరే మేడం, ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకుంటా. వారిని చేసిన బ్యాచ్ అందుకే అసలు అమ్మా మేడం చెప్పింది విని మేడం ఎలా చెప్తా అలా చెయ్యి. ఓకే మేడం, మీరు నీ పిల్లల జీవితం అన్న బాగుంటది. మా పిల్లల జీవితం నాకు మంచిగా ఉండాలంటే మీరు చెప్పింది నేను వింటాను. మీరు ఎలా చేస్తారో అలాగే చెయ్యండి మేడం. అట్లాగే, ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తికి కొంత లీగల్ ప్రొసీడింగ్స్ అవసరం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని
అమ్మా నీ వెన్నెలా